వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో మేడం, నమస్తే. మేము సాయి 6 ప్రసాద్ 24 యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నామండి. సో మీరు ఇంతమంది మెడికల్, మీ డ్రెస్సెస్ చూస్తే మీరంతా మెడికల్ గ్రాడ్యుయేట్స్ లాగా అనిపించారు. మరి ఓకే, అంటే పారామెడికల్ గ్రాడ్యుయేట్స్, మీరు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, అంటే ఎంబీబీఎస్ ఫారిన్ కంట్రీస్లో చేసిన వాళ్ళు. సో మీరందరూ ఇక్కడ మీకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికి వచ్చారు. ఏం సమస్య మేడం అది? ఇంటర్న్షిప్. మేము 1 year అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేశాము. స్టేట్ మొత్తం డిఫరెంట్ కాలేజెస్లో 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మాకు ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఏపీఎంసీని అప్లై చేయడానికి ఏపీఎంసీకి వెళ్ళాము. ఓకే, ఏపీఎంసీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది అప్లై చేసాము. అప్లై చేసిన 1 week 2 weeks అందరూ అప్లికేషన్స్ స్టాప్ చేసి ఇప్పటికి 6 months అవుతుంది మా ఇంటర్న్షిప్ అయిపోయి అండ్ అప్లికేషన్ తీసుకొని. ఇంతవరకు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మీరు 2 years చేయాలి, మీరు సరిగా ఇంటర్న్షిప్ సరిగ్గా చేయలేదు, సో సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రిజిస్టర్, ఏపీఎంసీ రిజిస్టర్. మీతోటి తెలంగాణలో చేస్తే సేమ్ పొజిషన్ ఇచ్చారు. తర్వాత జాయిన్ అయినటువంటి పిల్లలకు మాత్రం ఇంటర్న్షిప్ ఇచ్చేశారు. ఓకే, తెలంగాణలో ఇచ్చారు, ఇక్కడ ఇవ్వడం లేదు. అన్ని స్టేట్లలో ఇచ్చారు. గవర్నమెంట్ మారింది కదా, మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ మారింది కాబట్టి మీరు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ గవర్నమెంట్ మనుషులే ఉన్నారు ఇంకా అక్కడ. ఓకే, ఈ పార్టీకి వేసామని ఇలా ఏడిపిస్తున్నారు. సరే, 1 year చేసిన 77 మంది ఉన్నారండి. 1 year సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వాళ్ళకి 77 మంది ఉన్నారు. ఆ 77 మంది 6 మాసాల నుంచి తిరుగుతున్నారు ఈసీ దగ్గర, రిజిస్టర్ దగ్గర. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని కలిస్తే మీకు ఏదైనా సమస్య పరిష్కారం రావచ్చు అన్నది మీ అభిప్రాయం, అంతేనండి? మీరు చెయ్యండి అని కూడా వాళ్ళు ఇచ్చింది వాళ్ళే. ఓకే ఓకే, వీళ్ళకి 1 year, వీళ్ళకి 2 years అని వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే వీళ్ళు చేశారు. ఓకే, మీది కూడా కథే కదమ్మా? మీరు ఓన్లీ 77 మందో 38 మందో కాదండి. దీని ఒక్క ప్రాబ్లం వల్ల 450 మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరూ సఫర్ అవుతున్నారు. దీనివల్ల వీళ్ళు చేసే ఒక్కదాని వల్ల మాకు పీజీ రాయడానికి అవ్వదు. అలా అని కొంతమంది మిడిల్ క్లాస్ కన్నా చాలా తక్కువ ఉంటారు. ఏదో అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అందరూ డబ్బు ఉన్నోళ్ళు లేకపోతే ఏదో అయ్యి ఉండరు. కొంతమంది ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ చదువుకోవాలని చదువు కొనుక్కోలేక అక్కడికి వెళ్ళి చదువుకున్నాం మేము. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికోసం మమ్మల్ని ఇబ్బంది చేయకూడదు కదా. విదేశీ విద్యనే కొని మేము వెళ్ళకూడదు అని మీరు చెప్పండి. అప్పుడు మేము వెళ్ళి ఉంటే మీరు మమ్మల్ని ఇంత బాధ పెట్టినా పర్వాలేదు, మీరే వెళ్ళొచ్చు అని మాకు సర్టిఫికేట్లు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అన్నీ మీరే అలాట్మెంట్ చేసి ఇప్పుడు అంతా అయిపోయింది, తూచిది కాదు ఇంకో సంవత్సరం చేసి రండి అంటే. విదేశీ విద్యకి వెళ్ళడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఓకే ఓకే, అందువల్ల మీరు ఫారిన్ వెళ్ళి చదువుకొని వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చారు పిఆర్ ఇవ్వటం లేదు. ఇదే కదా సమస్య. సార్ని కలిస్తే మీకు న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు పిఆర్ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు 300 మంది పిఆర్ కోసం వెయిట్ చేస్తాం. మేము వెళ్ళిన తర్వాత మాతో పాటు ఇంకొక 300 మంది విద్యార్థులు కూడా ఈ పిఆర్ మీద, వాళ్ళ సమస్య పిఆర్ కాదు కానీ సొల్యూషన్ మాత్రం పిఆర్. ఎందుకంటే మేము పిఆర్ తీసుకొని మేము వెళ్ళిపోయిన తర్వాత మా ప్లేసుల్లో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. వాళ్ళు ఒక్కొక్కరు సంవత్సరం అయిందండి పరీక్ష పాస్ అయ్యి, కానీ ఇప్పటివరకు ఇంటర్న్షిప్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఎవరైతే పిఆర్ తీసుకొని వెళ్తారో వీళ్ళ ప్లేసెస్ లో వాళ్ళని భర్తీ చేస్తాము అని చెప్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు 265 పోస్టులు ప్రకటించిందండి. ఆ పోస్టులకి ఈ పిఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తేనే కానీ ఈ డాక్టర్స్ ఎలిజిబిలిటీ కాదండి. సో మొత్తం మీద డిప్యూటీ సీఎం గారిని కలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు. సరే, మేము కూడా కోరుకుంటున్నామండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసిన చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సాయి 6 ప్రసాద్ 2444 అండి, CHAI నెంబర్ 6 PRASAD 2444. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. తీస్తాము, నేను అప్లోడ్ చేస్తాను, నైట్కి అప్లోడ్ చేస్తానండి, అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. తప్పకుండా తప్పకుండా అనే అంటే మీకు ఈ సమస్య తీరితే ఇలా ఫ్యామిలీస్ అందరికి బెనిఫిట్ అవుద్ది, అదే కదా మీ ఉద్దేశం? ఇప్పుడు సమస్య తీరితే ఓన్లీ మాకు మాత్రమే కాదండి. ఇప్పుడు మేము వైద్యులుగా మొత్తం రాష్ట్రం అంతటిలో ఒక్కొక్క చోట్లలో పనిచేస్తున్నాం. అంటే మన రాష్ట్రానికి కదండి వైద్యులుగా ఇక్కడ మేము సేవలు అందించడం వల్ల రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుంది. మంచి పాయింట్. మాతో పాటు చదువుకున్న ఎవరైతే మా బ్యాచ్మేట్స్ ఉన్నారో పక్క రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చేసారు. 2 వారాల్లో 4 ఇచ్చేయడం జరిగింది. మన రాష్ట్రంలో మాత్రమే 6 నెలలుగా
ఇంకా ఇష్యూ ఈ చేయలేదు. ఒక్క బ్యాచ్ నే నిలిపేశాడు అతను. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా మరి వాళ్ళు ఏమైనా ఇంకెవరైనా చెప్తారా? వైసీపీ స్టాఫ్ ఉందండి ఇంకా అక్కడ. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే సార్ పాలిటిక్స్ వద్దు సార్ దయచేసి ప్లీజ్. మా friends మీరు పలానా పార్టీలు ఉన్నారు, మీరే ఇంకెవరైనా చెప్తారా? మా వాయిస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారండి. మా ఫ్రెండ్స్ మాతో పాటు మా బ్యాచ్ లో చదివిన స్టూడెంట్సే ఉన్నారు. అప్పుడు ఇదే ఏపీఎంసీ వాళ్ళు చేసే 1 సంవత్సరానికి పిఆర్ ఇచ్చారు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని పంపించారు. ఇదే రిజిస్టర్ గారు ఇక్కడ ఉన్న ఆయన అప్పుడు కూడా ఇచ్చారు. వాళ్ళు మాకన్నా తక్కువ టైం ఉన్నారు అక్కడ. ఏమన్నా అంటే మీరు కోవిడ్ బ్యాచ్ అన్నారు. కోవిడ్ టైంలోని ప్రపంచం అంతా ఆన్లైనే చేసిందండి. ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి పరీక్షలే లేకుండా పాస్ చేశారు. మరి ఎంబీబీఎస్ ఇక్కడ నుంచి ఇక్కడ చేసిన వాళ్ళు ఈవెన్ ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు 10 నెలలు కూడా ప్రాక్టికల్స్ కూడా ఆన్లైన్ చేశారు. కానీ మేము అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ చేసి వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళతో కన్నా వేరు అని అంటే ఇంకా మరి అలాంటి సరే, మొత్తం మీద సమస్యకు పరిష్కారం దొరకాలని మేము మాత్రం కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాయిస్.